మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కొద్ది మంది ఎవరైతే భర్తలని అర్థం చేసుకోలేని భార్యల కోసం చేస్తున్న వీడియో, సగటు భర్త ఎంత ఆవేదన చెందుతున్నాడో దాన్ని ఉద్దేశించి చేస్తున్న వీడియో తప్పితే ఏ ఒక్కరిని ఉద్దేశించి కానీ ఎవరిని కించపరిచేందుకు కానీ ఈ వీడియో చేయట్లేదు. దయచేసి గమనించండి. భార్య వేధింపులు తాళలేక ముంబైలో ఒక కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నటువంటి మానవ్ శర్మ అనే ఒక వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుంటూ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా పూర్తిగా నేను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, కానీ ఈరోజు నా భార్య నన్ను అర్థం చేసుకోలేదు, నన్ను టార్చర్ చేస్తుంది, నన్ను వేధింపులుగా గురి చేస్తుంది అంటూ కూడా ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఏడ్చుకుంటూ కూడా చనిపోయాడు. అంటే ప్రస్తుతం సమాజంలో చూసుకుంటే ప్రతి 9 నిమిషాలకి ఒక మగవాడు ఏదైతే ఈ భార్య వేధింపులు తాళలేక మరణిస్తున్నట్టు ఒక నివేదిక కూడా వెల్లడైంది. ఒక తాజా సమాచారం కూడా ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టే గృహహింస అనేది అసలు యాక్చువల్గా గృహహింస కేసులన్నీ కూడా మనం చూస్తుంటాము. ఆడవారి కోసం దిశ పోలీస్ స్టేషన్లు ఉంటాయి, దశా పోలీస్ స్టేషన్లు ఉంటాయి, ఎక్సెట్రా. ఆడవారి కోసం న్యాయం చేసేందుకు ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరు కదిలి వస్తారు. అదే మగవాడికి ఏం న్యాయం జరుగుద్ది? ఎవరు న్యాయం చేస్తారు? నిజంగా ఒక మగవాడికి అన్యాయం జరిగితే నిజంగా ఈరోజు భార్య వేధింపుల తాళలేక భర్త చనిపోవడం నిజంగా బాధాకరం. ఇటువంటి భర్తలు ఎంతమంది చనిపోతున్నారు? సో దీనికోసం ఎవరు ఎందుకు పట్టించుకోరు? సో ఒక భర్త ఒక విధంగా భార్యను చూసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీని చూసుకోవాలి, బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళిన తర్వాత వర్క్ ప్రెజర్ ఉంటుంది. ఆ వర్క్లో కూడా ఎన్ని పని ఒత్తులు ఉన్నా కూడా ఇంటికి వచ్చినప్పుడు అయ్యో నా ఫ్యామిలీ కోసమే కదా నేను కష్టపడుతున్నాను అంటూ కూడా పగలనక రాత్రనక ఫ్యామిలీ కోసం కష్టపడతా ఉంటాడు. కష్టపడినప్పుడు ఈయన ఎందుకు అర్థం చేసుకోరు? సో నేటి సమాజం చూసుకున్నట్లయితే నిజంగా మన పూర్వీకులు చెప్తుండేవారు, ఆకు వచ్చి ముళ్ళు మీద పడినా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడినా ఆకే చిరుగుద్దురా బాబు అనేసి చెప్పేవారు. కానీ ఈరోజు ఈ ఆకు మగవాడు అయిపోయాడు నేటి సమాజంలో. అసలు ఏంటి మగవాడి పరిస్థితి? నిజంగా భార్య ఎలా వేధించిందని చెప్పి స్టేషన్కి వెళ్ళలేడు, వెళ్ళినా కూడా స్టేషన్ కేసు పెడితే వాళ్ళు తీసుకోరు, ఎవరితో చెప్పుకోలేడు, ఏమీ చేయలేడు. బాధపడలేక ఏడిస్తే మళ్ళీ నువ్వేంట్రా ఆడదానిలా ఏడుస్తావు అని మళ్ళీ ఎగతాళి చేస్తారు. తన మనసులో దాచుకోలేక ఎవరికి చెప్పలేక చెప్తే ఎవరేం చేస్తారో అని చెప్పి నిజంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు. దీన్ని ఎందుకు ఎవరు గుర్తించరు? సో నేను మొన్న మానవ శర్మ విషయంలోనే తీసుకుందాము. సో అంతా జరిగిన తర్వాత తన భార్య ఎవరైతే ఉన్నారో తన భార్య వచ్చి నిజంగా నేను ఏమీ అనలేదు, నా వల్ల ఏం తప్పు లేదు, నిజంగా తను సరిగా అర్థం చేసుకోలేకపోయినని చెప్పింది. నిజంగా బతికున్నప్పుడు అర్థం చేసుకో తల్లి. నువ్వు బతికున్నప్పుడు అర్థం చేసుకుంటే ఈరోజు నీ భర్త ఎవరైతే ఉన్నారో నీ భర్త నీటిగా నీతో ఉండురు కదా. ఈరోజు ఒక మనిషి చనిపోవాలంటే నిజంగా ఎంత గుండె ధైర్యం కావాలి? నిజంగా ఒక మనిషి చనిపోయాడంటే దానికి ఎంత లోపలని ఎంత బాధ అనిపించి ఎంత సఫర్ అయితే కానీ నిజంగా ఆ నిర్ణయం తీసుకుంటాడు. సో ఇటువంటి చాలామంది భర్తలు చనిపోతూ ఉన్నారు. కొంతమంది చనిపోయే ధైర్యం లేక నిజంగా సమాజంలో బిక్కుమంటూ కూడా బతుకుతూ ఉన్నారు. వీరి కోసం ఎవరు అర్థం చేసుకోవట్లేదే. సో వీరి పరిస్థితి ఏంటి నేటి సమాజంలో? సో షర్మిలకు చెప్పుద్ది అంటే ఆడపిల్ల అని ఎందుకు అంటారంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అని చెప్తారు. సో మరి మగవాడి పరిస్థితి? మగవాడు ఎక్కడికి వెళ్ళలేక ఏమైనా నిజంగా ఇంట్లో పెళ్ళం కొట్టినా కూడా అది ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. సో గాంధీజీ చెప్పేవారు, అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం అని. కానీ ఈరోజు మగవాడు అర్ధరాత్రి ఒంటరిగా తిరిగితేనే నిజమైన స్వాతంత్రంలా తయారైంది మన పరిస్థితి. నేటి సమాజం అలా ఉంది పరిస్థితి. సో మగవాడి బాధను ఎందుకు ఎవరు అర్థం చేసుకోలేరు? సో ఆడవారి కోసం అన్ని చట్టాలు ఉన్నాయి, అన్ని సెక్షన్లు. నిజంగా ఒక మగవాడి మీద ఒక మహిళ గృహహింస కేసు పెడితే ఆ మగవాడితో పాటు ఆ ఇంట్లో ఉన్న ఆ ఇంట్లో ఫ్యామిలీ అత్తని, మాయని, చెల్లిని, ఆడపడుచుని, పెళ్ళిడికి వచ్చిన తమ్ముడిని మొత్తం అందరినీ తీసుకెళ్ళి ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ మాదిరిగా స్టేషన్లో పెట్టేస్తారు. అయ్యో వాళ్ళేం చేశారు తప్పు? గృహహింస అంటే ఆడవారి కోసమేనా? గృహహింస మగవాడికి ఉంటుందా? గృహహింస అంటే ఆడవారు బాధ పెడితే మగవాడు బాధపడ్డా? మగవాడికి ఫీలింగ్స్ ఉండవా? మగవాడికి బాధలు రావా? మగవాడికి కన్నీళ్ళు రావా? మగవాడి బాధ ఎవరికి చెప్పుకోడా? సో మగవాడి బాధను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు సమాజం? సో ఈ మగవారి కోసమే నిజంగా సేవ్ ఫ్యామిలీ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. వారందరూ కూడా మెన్ కమిషన్ కావాలంటూ కూడా ఎప్పటి నుంచో వాళ్ళు పోరాడుతున్నారు.
కానీ ఈ మెన్ కమిషన్ నిజంగా ఎట్టి పరిస్థితుల్లో రావాలి. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్టయితే ప్రకృతికి చట్టాలు ఉన్నాయి, చెట్లకు చట్టాలు ఉన్నాయి, మూగ జీవాలకి చట్టాలు ఉన్నాయి. మరి మగవాడికి ఎందుకు లేవు? మగవాడి బాధను ఎవరికి చెప్పుకుంటాడు? ఎట్లా అసలు నిజంగా ఆడి ఫీలింగ్ ఎవరితో షేర్ చేసుకుంటారు? మగవాడికి ఇందులో బాధలు ఉండవా? ఎందుకు చచ్చిపోతున్నారు ఈరోజు మగవాళ్ళు? దీన్ని ఎవరు ఆలోచించరే? నిజంగా మొన్న మానవ శరం విషయంలో చచ్చిపోయాడు కానీ ఎవరు మాట్లాడలేదు. కానీ నిజంగా అదే ఒక మహిళ చనిపోతే మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలంటూ కూడా ధర్నాలు, మహిళా సంఘాల ధర్నాలు, రోడ్డు మీద ధర్నాలు. సో మరి మగవాడి విషయంలో ప్రాణం ఎవరిదైనా ఒకటే కదా ప్రాణం. నిజంగా ఆ తల్లి నవ మోసాలు మోసి ఆడపిల్ల నేను అట్లానే కంటుంది, మగవాడిని నేను అట్లానే కంటుంది. ఈరోజు మగవాడు అంటే మగవాడు కాదు, మగవాళ్ళ తయారయ్యాడు కదా, మగవాళ్ళ ట్రీట్ చేస్తుంది కదా సమాజం. ఈరోజు మగవాడు సమాజంలో బతకాలంటే మగవాళ్ళనే ఉండాలి కదా, అలా ఉంటేనే బతుకుతాడు. ఆడి నించుంటే తప్పు, కూర్చుంటే తప్పు, వంగుంటే తప్పు. పెళ్ళి అయిన తర్వాత భార్య భర్తలు ఇద్దరు కూడా అర్థం చేసుకోవాలి కదా, ఒకరికొకరు అర్థం చేసుకొని చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద చేసుకోకుండా అక్కడితో క్లోజ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. సో ఈరోజు మగవాడు చచ్చిపోతే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఆ భర్తను ఎందుకు అర్థం చేసుకోదు భార్య? ఎంతసేపు భర్త అర్థం చేసుకోవాలి భార్యని? భార్య ఎందుకు అర్థం చేసుకోదు? మగవాడు వెళ్ళమంటది, వెళ్తే ఎందుకు వెళ్ళామని అడుగుద్ది. కూర్చోమంటది, కూర్చుంటే ఎందుకు కూర్చున్నావు అని అడుగుద్ది. నించోమంటది, నించుంటే ఎందుకు నించున్నావు అని అడుగుతుంది. ఇదేంది ఇది టర్చరు? సో ఇప్పటికైనా నిజంగా అమ్మ అంటే కొంతమంది మహిళల కోసమే, ఇది అందరి కోసం చెప్తుంది కాదు, కొంతమంది భార్యల కోసం చెప్తున్న వీడియో ఇది. మా భార్యలారా, నిజంగా మీ భర్త మీకోసం పగలనక రాత్రనక కష్టపడి ఒక పక్క మిమ్మల్ని చూసుకోవాలి, ఒక పక్క బయట ఉద్యోగంలో ఉన్న ప్రెజర్స్ ఉంటాయి, ఉద్యోగంలో ఉన్న వారికి ఉన్న టెన్షన్స్ ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది. అయినా కూడా ఇవేవి కూడా ఇంటికి వచ్చినప్పుడు అవేవి చూపించకుండా ఇంటికి వచ్చినప్పుడు మీతోనే కదా తల్లి సంతోషంగా ఉంటున్నాడు. సో కొద్దిమంది భార్యలు నిజంగా ఈరోజు ఇలా భర్తలను టార్చర్ చేయడం వల్ల చాలామంది చనిపోతున్నారు తల్లి. అర్థం చేసుకోండి దయచేసి. చనిపోయిన తర్వాత అయ్యో నా భర్త పోయాడని బాధపడడం కన్నా బతుకున్నప్పుడు అర్థం చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉండొచ్చు, ఆయన సంతోషంగా ఉండొచ్చు, ఇంట్లో పిల్లలందరూ సంతోషంగా ఉంటారు, ఫ్యామిలీ అందరూ సంతోషంగా ఉంటారు. సో దీన్ని ఎందుకు అర్థం చేసుకోవు తల్లి? సో ఇప్పటికైనా సొసైటీ కూడా కొంత ఆలోచించాలి, కొంత ఇటువంటి భర్తల కోసం కొంత ఆలోచించండి. నిజంగా ఎవరైతే మెన్ కమిషన్ అంటున్నారో మెన్ కమిషన్ తీసుకొచ్చి ఏర్పాటు చేయండి ప్రభుత్వాలు కూడా. సో మగవాడి పరిస్థితి నిజంగా ఈరోజు మగవాడు అంటే మగవాళ్ళ తయారయ్యాడు. ఒక తల్లి అప్పట్లో మగవాడు పుట్టాడని సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు మగవాడు పుడితే తల్లిలు కూడా బాధపడుతున్నారు. నా కొడుకుని రేపు ఎట్లా పెంచాలి సొసైటీలో, ఈ సొసైటీలో రేపు ఏ విధంగా ముందుకు నడిపించాలంటూ కూడా తల్లిలు కూడా ఆవేదన చెందుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది గృహహింస అంటే ఆ ఆడవారికేనా గృహం? మగాడికి బాధలు ఉండవా? మగాడు నిజంగా బెల్లం బాధ పెట్టిన బాధలు ఉండవా? నిజంగా ఇప్పటికైనా తల్లి కొంతమంది ఆడవారు, కొంతమంది భార్యలు దయచేసి ఇటువంటి విషయాల్లో కొంచెం ఆచితూచి అడుగులు వేసి మీ ఫ్యామిలీని మీరు కాపాడుకోండి అమ్మా, మీ భర్తల్ని మీరు కాపాడుకోండి. ఎంతసేపు మీ సైడే కాదు తల్లి, భర్తల సైడ్, మా మగవాళ్ళ సైడ్ కూడా కొంచెం ఆలోచించండి. ఎందుకంటే మీకోసమే కదా, ఫ్యామిలీ కోసమే కదా బయటికి వెళ్ళి కష్టపడి డబ్బులు తెచ్చి ఉద్యోగంలో బాస్ ఎన్నన్నా ఎవరేమన్నా కూడా పట్టించుకోకుండా ఇంటికి వచ్చి ఫ్యామిలీ కోసమే కదా కష్టపడుతున్నారు వాడు. సో ఇవన్నీ మీరు ఎందుకు ఆలోచించరు తల్లి? సో ఎప్పటికైనా నిజంగా ఆలోచించి మీ భర్తల్ని మీరు కాపాడుకోండి.